శ్రీ మహాగణాధిపతయే నమః. 2025 మే నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకే నెలలో ప్రధానమైనటువంటి 5 గ్రహాలు వాళ్ళ యొక్క ప్లేసెస్ మారడం అనేటువంటిది జరుగుతోంది. ఇది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. గత మాసంలోనే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం అనేటువంటిది అయిపోయింది. కనుక అష్టమంలో కుంభరాశిలో శని సంచరించినటువంటి శని 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. వీటితో పాటుగా మే నెల 14వ తారీఖు నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలో ప్రవేశించి సంచరించడం, అలాగే 18 మే సాయంత్రం 4:55 నుంచి మీనంలో ఉన్నటువంటి రాహువు కుంభంలో ప్రవేశించటం, అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలో ప్రవేశించడం అనేటువంటిది కూడా ప్రారంభమవుతోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ మాసం నుంచి శని బుధులకు సంబంధించినటువంటి నక్షత్రాలు లగ్నాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి రాజయోగం అనేటువంటిది ప్రారంభమవుతోంది. అయితే ఇక్కడ అష్టమ శని వెళ్ళిపోయింది, కానీ అష్టమ రాహు ప్రారంభమైంది. మరి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోందంటే శనివద్ రాహు కుజవత్ కేతు, అంటే శని ఇచ్చేటువంటి ఫలితాలని రాహు ఇస్తాడు, కుజుడిచ్చేటువంటి ఫలితాలని కేతు ఇస్తాడు. అటువంటి ఫలితాలు ఈ మే నెల నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రారంభమవుతున్నాయి. వీటితో పాటుగా కర్కాటక రాశిలో నీచపట్టినటువంటి కుజగ్రహ సంచారం అనేటువంటిది కూడా జరుగుతోంది. అయితే వీటన్నింటి రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఇబ్బందులు రాబోతున్నాయి. అవేంటనేది ఒక 2-3 విషయాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాద సూచన గోచరిస్తోంది. అలాగే ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారో, అంటే 50-55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి బీపీలు షుగర్లు కంట్రోల్ అయ్యే అవకాశం ఈ మాసంలో గోచరించడం లేదు. కొంచెం అది అదుపు తప్పే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. రెస్పిరేషన్ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, స్కిన్ ఎలర్జీస్ ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక దాదాపుగా ఈ మాసంలో సాధారణంగా కుటుంబ బంధాలకి ఆపేక్షలకి ప్రేమాభిమానాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం కుటుంబంతో బంధుమిత్రులతో చక్కటి విందు వినోద కాలక్షేపాలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శన చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయటం జరుగుతుంది. తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే స్థిర చరాస్తులని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఇకపోతే ఏ రంగంలో వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగం వాళ్ళకి బాగోదనేటువంటి అంశాన్ని కనుక గమనించినట్లయితే ఎవరైతే స్పెక్యులేషన్ బిజినెస్కి సంబంధించి వృత్తి కలిగి ఉంటారో, అంటే స్టాక్ మార్కెట్స్, స్టాక్ బ్రోకింగ్, లాటరీస్ ఇటువంటి వాటికి సంబంధించి ఉంటారో వాళ్ళకి ఈ మాసం 18వ తారీఖు నుంచి గడ్డు కాలం, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కర్కాటక రాశిలో వాళ్ళు ఎవరైనా సరే క్రికెట్ బెట్టింగులు ఇటువంటి వాటి జోలికి పోవద్దు. తీవ్రమైనటువంటి ధన నష్టం తప్పదు. ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. కష్టపడి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకోగలుగుతారు. అలాగే మంచి ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవడానికి కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి అవివాహితులకి కొంత వివాహ యోగ్యమైనటువంటి కాలం రావడానికి కానీ, వివాహం జరగడానికి కానీ, మంచి సంబంధాలు రావడానికి కానీ మరికొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రథమార్థం ద్వితీయార్థం 2 బాగున్నాయి. ఏ విషయంలో అని కనుక గమనించినట్లయితే ఆర్థికపరమైన అంశాల్లో
కుటుంబపరమైన అంశాల్లో, అలాగే ఎవరైతే డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్ ఉంటారో వాళ్ళకి, స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి మొత్తానికి కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబంలో, బంధుమిత్రుల్లో మీ మాటకి విలువ బాగా పెరుగుతుంది. ఇక విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. దానికోసం రుణాలు కూడా చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రుణం చేసి, అంటే అప్పు చేసి కొనుగోలు చేసినటువంటి ఏ విలాసవంతమైనటువంటి వస్తువైనా సంతోషం ఇవ్వదు సరిగదా, బాధనే మిగులుస్తుంది అనేటువంటి నగ్న సత్యాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇకపోతే కర్కాటక రాశి రాజకీయ నాయకులకి గతం కంటే మేలుగా ఉంది. ప్రజాకర్షణ, జనాకర్షణ బాగుంటుంది. కానీ మీరు చేసేటువంటి మంచి, లేదా మీరు చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉంటాయో అవి సకాలంలో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోలేరు. తద్వారా అనుకున్న స్థాయిలో ప్రజానుగ్రహం అనేటువంటిది మీకు లభించదు. ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం. అలాగే ఇక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటారో, అలాగే H1B వీసా, గ్రీన్ కార్డ్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటారో, విదేశీ విద్య అభ్యసించాలని విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, విదేశాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా గడ్డు కాలం. ఈ గడ్డు కాలాన్ని తప్పించుకోవటానికి కనీసం 3 నెలల కాలం పడుతుంది. అంటే దాదాపుగా జూన్, జూలై నెలల వరకు కూడా విదేశాల్లో నివసించేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మంచి కాలం కాదు. ఆ తర్వాత నుంచి అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో సందేహం లేదు. ఇక్కడ ఎప్పుడైతే రాహువు పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి శతభిష నక్షత్రంలో ప్రవేశిస్తాడో అప్పటినుంచి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక ద్వితీయ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా అసంకల్పిత ధనప్రాప్తి, అయాచిత ధనప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. అంటే మీరు ఊహించని డబ్బు మీ చేతికి వస్తుంది. అంటే పైనుంచి ఎక్కడో డబ్బు వచ్చి పడుతుందని కాదు. మీరు గతంలో ఎవరికైనా సరే రుణంగా ఇచ్చినటువంటి డబ్బు ఇక రాదు అని వదిలేసుకున్న డబ్బు ఎంతో కొంత మీ చేతికి అందుతుంది. కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు రావడం అనేటువంటిది మే 18వ తారీఖు తర్వాత నుంచే ప్రారంభమవుతాయి. అలాగే ఈ సింహకేతు యోగం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి బలంగా పనిచేసి ఆర్థికంగా 2 లేదా 3 వృత్తులు చేపట్టి చక్కటి ఆదాయ వనరుల్ని పెంపొందించుకునేటువంటి కాలం అనేటువంటిది ప్రారంభమైంది. ఇది చాలా కాలం పాటు ఉంటుంది. 18 నెలల పాటు ఉంటుంది. దీంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది నిస్సంశయంగా జరిగి తీరుతుంది. ఇకపోతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి లాభాలు రావటానికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. ప్రథమార్థం వరకు కూడా అంత అనుకూలంగా లేదు. ద్వితీయార్థం నుంచి మంచి లాభాల బాట పట్టడం అనేటువంటిది జరుగుతుంది. కనుక కర్కాటక రాశి స్త్రీల విషయాన్ని కనుక గమనించినట్లయితే కొద్దిమందికి మాత్రం కాస్త PCOD సమస్యలు, సర్జరీస్ జరగటం, ఎవరైతే ఈ మాసంలో పిల్లలు కనేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మందికి సిజేరియన్స్ జరగటం జరిగి తీరుతుంది. ఇది కొంత ఇబ్బంది పడేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత శస్త్రచికిత్స జరగటం, శస్త్రబాధ అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది. రక్త దర్శనం, శస్త్రబాధ, రక్తపోటు ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇది అందరికీ వస్తుందని కాదు. కర్కాటక రాశి వాళ్ళలో ఎవరికైతే నీచబెట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, శనిరాహు కేతువులకి, కుజుడికి సంబంధించిన దశాంతర దశలు జరుగుతుంటాయో వాళ్ళకి మాత్రం నేను చెప్పినటువంటి దుష్ప్రభావాలు ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే వాటి నుంచి సునాయాసంగా బయటపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కారణం ఏమిటి అంటే అష్టమ శని ప్రభావం కంప్లీట్గా మీ మీద పోయింది కనుక శుభపరిణామాలు అవే వాటంతటవే వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.